భార్య పడే ఆరాటం, గతం కోసం భర్త చేసే పోరాటం, వీళ్ళిద్దరికి కొడుకు నేర్పాడు గుణపాఠం. ఈ కాంబినేషన్ లో వచ్చే కామెడీకి ఉండదు మొహమాటం. అయితే పిలిచేద్దాం కిరాక్ ఆర్పి అండ్ టీమ్. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఇన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే, నువ్వు వస్తానంటే కొంచెం అయితే అంబులెన్స్ పిలవాల్సి వచ్చేది. వాడికి మించి చేసే డాన్స్ డాన్సర్ గుర్తించారా బాబు గారు? చచ్చినట్టు గుర్తించాల్సి వచ్చింది. పాట విషయం పక్కన పెడితే వర్షం ఎలా వచ్చింది రంగా? అది వర్షం కాదండి, మన అపార్ట్మెంట్ పై ఫ్లోర్ లో బాత్రూమ్ లీక్ అవుతుందంట. అది ముందు కదా చెప్పాలి రంగా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారండి మీరు? ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్ లా మితిమీరిపోతుంటే పైగా దానికి తోడు అని ఈ డాన్స్ ఒకటి. ఒంట్లో ఉన్న వంకర్లు చాలకు ఒంటితో వంకర్లు అవసరం మళ్ళీ. రంగా పళ్ళు రాయిలిపోతాయి రంగా. అంటే నేను డాన్స్ కరెక్ట్ గా చేయలేదా రంగా? ఇది ఒక డాన్స్. ఈ డాన్స్ కనుక త్రిష చూస్తే చెన్నైకి ఫ్లైట్ టికెట్ వేయించి పిలిచి మరీ చెప్పుతో కొడుతుంది. రంగా నీళ్ళకి వెళ్తా పదా. అసలు ఆగదాయి కుర్రోళ్ళు వచ్చే టైం అయిందండి బాబు. బిందెతో తొందరగా నీళ్లు పట్టేసుకుంటే వెళ్ళిపోదాం మనం. రంగా ఏమైందండి? నీళ్లు మొత్తం మురిగ్గా ఉన్నాయి రంగా. అవి మురికి నీళ్ళు కాదండి, మీ ప్రతిబింబం. ఎంత చూసినా అంతే ఉంటది, కానీ తొందరగా పట్టండి. నీకు అక్క చెల్లెలు లేరారా? ఉన్నారు. ఆడపడిచట్టు కావాలి, తొందరగా పెళ్లి చేసుకో అంటున్నారు. పళ్ళు రాలిపోతాయి. అందంగా ఉన్నావు పొగరా, ఈ రోజు నీ అంతు చూస్తా. ఒక్కసారి దగ్గరికి వచ్చి చూడరా, తర్వాత అంత చూద్దు గాని. ఇప్పుడు వెళ్తానా, సాయంత్రం వస్తా. అప్పుడు ఒప్పుకోకపోతే తాట తీస్తా. ఆయనే ఉండుంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేటివి కాదు కదా రంగా. మీ భర్త గారు ఎలా వెళ్ళిపోయారండి? అది 1980s కదా రంగా. అవునవును. నన్ను చూడకుండానే పెళ్లి చేసుకున్నాడు. అది మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మిమ్మల్ని చూడకుండా అయితేనే పెళ్లి చేసుకుంటాడు. మిమ్మల్ని చూస్తే ఆయన ఏదో ఒకటి చేసుకోవాలి రంగా. ఆ తర్వాత సోమరం రోజు రాత్రి కూడా సిగ్గుతో నన్ను చూడకుండానే గట్ట ముగించాడు రంగా. తర్వాత ఉదయాన్నే నేను లేచాను, తనివి తీర దగ్గరుండి చూశాను. తర్వాత ఏమైంది? అలా అరుచుకుంటూ వెళ్ళిపోయాడు రంగా. ఎందుకు వెళ్ళిపోయాడు రంగా? చెప్పాను కదా, చూడగానే ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి, అదే జరిగింది. ఈ సమాజం ఎలా ఉందో తెలుసా? అందమైన ఆడదాన్ని చూసి ఈ సమాజం ఒకలా, భర్త లేని ఆడదాన్ని చూసి ఇంకోలా. కానీ అందంగా ఉన్న భర్త లేని నాలాంటి ఆడదాన్ని చూసి ఇంకోలా చూస్తున్నారు రంగా. నా పాల పొక్కులు చూసి పాలవాడు, నా పెదవులను చూసి పేపర్ వాడు, నా కళ్ళను చూసి కరెంట్ వాడు, చెక్కిళ్ళు చూసి చెత్తవాడు. ఒక్కోసారి నా అందానికి నేనే తట్టుకోలేలా రెక్కేసుకోవాలనిపిస్తుంది రంగా. అంద విహీనంగా తయారవ్వాలనిపిస్తుంది రంగా. ఇవన్నీ ఇంత ముందు చేశారండి? ఎందుకు రంగా? అంటే ఆల్రెడీ అలాగే ఉన్నారు. ఒళ్ళు రాలిపోతాయి రంగా. అందంగా ఉండడం నా తప్ప? అందంగా ఉన్నారనుకోవడం తప్పు. నేను సొగసులు ఇవ్వమని ఆ భగవంతుని ఎప్పుడు అడగలేదే, అందుకే ఆయన ఇవ్వలేదు. అయినా రంగా అందం ఎవరికి కావాలి రంగా? మీకైతే కొంచెం కావాలండి. ఎందుకు వచ్చాను? మమ్మీ వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీట్ మమ్మీ. నేను వస్తే వెళ్దాం పద. లేదు, అమ్మ నాన్న ఇద్దరు కావాలంట. అమ్మ నాన్న అంటే ఎలా కుదురుతుంది? పోదాం పద. లేదు, నాకు నాన్న కావాలి. నాన్న కావాలి. అయ్యో ఏంటంటే పిల్లని పడుకొని అలా కొట్టేస్తున్నారు? ఊరుకున్నాను. నాన్న నీకు నాన్నగా నేను ఓకేనా? వద్దులేనన్న అటేలు. ఇప్పటికిప్పుడు నానంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి రంగా? అమ్మాయి గారు, కొన్నిసార్లు మనకు కావాల్సినవి మన పక్కనే ఉంటాయి అమ్మాయి గారు, కానీ మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకోం. మీతో వచ్చిన సమస్య ఏంటంటే మీరు అయిపోయిన ఖరీఫ్ సీజన్ గురించి ఆలోచిస్తారు, కానీ రాబోయే రబీ సీజన్ గురించి ఆలోచించట్లేదు. రంగా పళ్ళు రాలిపోతే ఏమనుకుంటున్నావేమో? నాన్న రాలేడు. ఎందుక పిల్లాన్ని పట్టుకుని అలా కొట్టేస్తున్నావు? వాడు అన్ని అడుగుతున్నాడు నాన్న. ఏం అడుగుతున్నాడు? నువ్వే అడుగు, తెలుస్తుంది. ఏం కావాలమ్మా? నాకు నాన్న కావాలి. నాన్న కావాలి. ఏమయ్యా పిల్లగాన్ని అంతగానో ఏడిపిస్తున్నావు? ఏం కావాలని ఇయ్యొచ్చు కదా. కూర్చున్నాడు, ఏం కావాలో ఆడే. అయ్యా
పండు బుజ్జి ఏం కావాలి నాన్న నాకు ఏం కావాలి నాకు అమ్మమ్మ వదలు నాకు కావాలి ఎంతసేపు నన్ను అడుగుతావు అగో మేనత్తుంది మేనత్తని అడుగుపో అత్తమ్మ నాకు నాన్న వద్దులే లాస్ట్ వరకు ఉండాలి యాంకరింగ్ రారా ఒకసారి రా నేను చెప్తా చెరువు కాడికి నీళ్లు కని చెప్పి వెళ్ళి 10 నిమిషాలు అయింది రావటానికి ఇంత ఆలస్యం సమాజంలో వాళ్ళు అనుమానించి ఇంట్లో మీరు అవమానించి నేను బతకను నాన్న, నేను బతకను, నేను కింద పడతానని సెట్టు ప్రాపర్టీ వాళ్ళు చెప్పలేదా? ఇంత ఓవర్ గా పడతారని చెప్పలేదండి. అయ్యో భగవంతుడా, నా కూతురు జీవితాన్ని ఇలా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా? ఊరుకో తల్లి ఊరుకో, నా కూతురు అందమంతా అడవి కాచిన వెన్నెలైపోతుంది. బాగా కాచిన డికాషన్ లా ఉంటది, ఇది అడవి కాచిన వెన్నెలా? అయ్యో నేను మర్చిపోయినా, చిన్న కూతురు కాలేజీకి వెళ్ళాలి, టైం అయింది. వసే ఎట్టున్నావే రావే. మళ్ళీ పెళ్లి చేసుకో అక్క. అంత ప్రేమ ఎందుకు నీకు? ప్రేమ తొక్క. నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే నా లైన్ క్లియర్ చేసుకుందామని. నాకు తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు మొగుడు కావాలి, మొగుడు కావాలి. ఇది ఎట్లుందో తెలుసా? ఎట్లుంది? దగ్గు మందుకు డబ్బులు లేక నాన్న ఏడుస్తుంటే కూతుర్ని దగ్గుపట్ట రానా కావాలని అడిగిందంట. నాకైతే బాగోలేదే. అమ్మాయి గారు, మీకు కావాల్సిన కొన్నిసార్లు మన పక్కనే ఉంటాయండి, మనం వాటిని పట్టించుకోవట్లేదు, వెతికితే దొరుకుతాయి. మీకు వచ్చిన సమస్య ఏంటంటే మీరు అయిపోయిన ఆడియో ఫంక్షన్ గురించి ఆలోచిస్తారు కానీ రాబోయే సక్సెస్ మీట్ గురించి ఆలోచించట్లేదు. ఇవన్నీ నాకు తెలీదు. నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నా. నువ్వు పెళ్లి చేసుకున్నావా సరే సరే, లేకపోతే నేను ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. కొంచెం ఆలోచించు చెల్లి. అంతే అంతే అంతే. నాన్న కావాలని అందరిని అడిగావు కానీ పిన్నిని అడగవా? అడుగుతా. చెల్లి అడుగు. అటాక్. పిన్ని పిన్ని ఏం కావాలి నాన్న? నాకు ఏం కావాలి? చెయ్యి. చెప్పు. చెయ్యి వదలు. నాకు నాన్న కావాలి, నాన్న కావాలి. బాబాయ్ కావాలంటే తీసుకొస్తా. ఇప్పటికిప్పుడు నాన్న కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా నీకు? చంపేస్తావా బిడ్డని? అమ్మా పిల్లోడు ఏడుస్తున్నాడే, వాడు మానాలంటే బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ అన్న వినిపి బిడ్డ. పేటిఎం లో 500 ఇప్పించుకుని వేసుకుంటా. తీసుకోరా. ఇలా ఉన్నాడు. అక్కడేం చేస్తున్నావురా? అమ్మ ఇక్కడ ఎవరో పిచ్చగాడు ఉన్నాడమ్మా. ఈ ఏరియాలో నాకు తెలియకుండా ఎవరు లేరే, ఒకసారి చూద్దాం ఉండు. ఎవరు ఎవరు? హూ ఆర్ యు? అమ్మాయి గారు, ఎందుకంత ఎమోషన్ అయిపోతున్నారు? అప్పట్లో వెళ్ళిపోయాడు చూసావా, ఆయనరా నా భర్తరంగా. అయ్యగారు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాను, నువ్వు కొంచెం దగ్గర నుంచి చూడరు. ఇప్పుడే వస్తారక్క. అయ్యగారు, ఆడేమో ఈడు పారిపోయారు అనుకుంటున్నారు, కానీ ఈడేమో మర్చిపోయినట్టున్నాడు మొత్తం. వీడికి మొత్తం గతం గుర్తు చేసి దానికి సెట్ చేస్తే నాకు పని అయిపోద్ది. గతం గుర్తు చేయాలంటే మనకున్న 5 ఈడే. నాన్న నాన్న కావాలని అందరిని అడిగావు కదా, ఈ నాన్న ఎక్కడ ఉన్నాడు ఆయనకి తెలుసు, వెళ్ళి అడుగమ్మా. మా నాన్న ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా? ఎవరు నువ్వు? నన్ను కొడుతున్నాడండి. అయ్యగారు, నేను మీ ఇంట్లో పని ఉన్నాయి గారు. వీడికి ఎవడో కాదు అయ్యగారు, మీ కొడుకే అయ్యగారు, మీ నాన్న. మరి వీళ్ళు అమ్మేది ఏమంటే మీకేం కాదండి, ఏమన్నాను? ఏమంటే మీకేం కాదండి, ఏం కాదండి. అక్కా, అలా వెళ్ళిపోయాడైతే. అప్పుడు మీ అమ్మ మొహం చూసి పిచ్చోడయ్యాడుగా, అదే జరిగినట్టుంది. రాక రాక నాన్న వస్తే 2 సెకండ్లు కూడా లేకుండా చేసావు కదమ్మా. కొట్టకు కొట్టకు. ఏంటి రంగా ఇది? మీ ఫ్యామిలీ మొత్తానికి పిచ్చి వంశపారంపర్యంగా వచ్చేలా చేశారు కదండి మీ మొహం వల్ల. రంగా, ఇవన్నీ పక్కన పెట్టు. నేను 10 కాలాల పాటు సుమంగిలుగా ఉండాలంటే ఏం చేయాలి రంగా? మనకి ఇప్పుడు కావాల్సింది 10 కాలాలు కాదండి, అక్కడ 10 మార్కులు. ఆ 10 మార్కులు రాలేదనుకో 10 కాలాల సంగతి పక్కన పెడితే ఈ వర్షాకాలంలో వరదల్లోనే కొట్టుకుపోతాం మనం. అవసరమా? వెనక్కి పదండి. రంగా, ఓకే, రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? మామూలుగా ఆర్పి పర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కుతుంది కానీ ఫేస్ క్లోజ్అప్ లో చూస్తే కూడా పిచ్చెక్కుతుందని ఇప్పుడే తెలిసింది. బాగుంది, అందరు బాగా చేశారు. బాబు గారు, ఈ
పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అయిపోయాను నేను. మీకేం రాజమౌళి ఎఫెక్ట్ న్యాచురల్. అది ఆర్పి లాంటి అమ్మాయిని ఫస్ట్ నైట్ చూసి ఆర్పి లాంటి అందగైతే మొగం చూపించి మళ్ళీ బ్యాక్ పంపించేసింది. హ్యాట్స్ ఆఫ్ రా. నీలాంటి అందగైతే నాకైతే నా శత్రువులు ఉండాలని కోరుకుంటున్నాను. బాగా చేసావు. నువ్వు ఆడగట్ట పెట్టి ఫన్ బాగుంది.